నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే, అవనిగడ్డ మోపిదేవికి మరో ప్రధాన రహదారి అవశ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం మోపిదేవిలో ఉపాధి హామీ నిధులు 43,060 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ట్రాఫిక్ తగ్గించేందుకు మరో రోడ్డు నిర్మించాల్సి ఉందన్నారు. భక్తుల కోసం టాయిలెట్స్ కాంప్లెక్స్ వసతి గదులు నిర్మిస్తామన్నారు. గ్రామ పంచాయతీ మోపిదేవి ఖ్యాతి పెరిగేలా పనిచేయాలని బుద్ధప్రసాద్ సూచించారు. అనంతరం జెడ్పీటీసీ మండల పరిషత్ నిధులు 15 లక్షలతో బొబ్బార్లంలోకలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి సోదరులు చల్లగుల్ల తేజ, చల్లగుల్ల ప్రదీప్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామారెడ్డి నాని సైతం అదుపులోకి తీసుకున్నారు. వైపాక నేతలను ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్పీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దాంతో పోలీసులు పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా మోహరించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరులు అనుచరుడు కామారెడ్డి నాని అరెస్టుతో ఒక్కసారిగా దెందులూరులో రాజకీయాలు హీటెక్కాయి. గత కొంతకాలంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి హిందూపురం మండలం వీవర్స్ కాలనీలో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మహిళలను పలకరించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని మహిళలతో అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల ఆగస్టు 15 నుండి మహిళలందరూ ఉచిత ఆర్టీసీ ప్రయాణం చేయవచ్చన్నారు. ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయానికి రావచ్చు అని హామీ ఇచ్చారు. మహిళ ఇక ధైర్యంగా పురుషులతో సమానంగా జీవించే స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చిందన్నారు. హిందూపురం నియోజకవర్గ సమస్యలపై ఈ నెల 31న ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించనున్నారని అన్నారు. ఇప్పుడే మేము గోలాపురం సబ్ స్టేషన్ మేము ఇనాగరేట్ చేసి వచ్చామండి. అక్కడ పవర్ లేనప్పుడు ఆ పవరు లేదు, గోలాపురం పవరు లేదండి. గోలాపురం వాళ్ళ గోలకి బాలకృష్ణ గారు శుక్రవారం మహాలక్ష్మిని, విద్యుత్ లక్ష్మిని మన ఊరు తీసుకొచ్చారండి. విద్యుత్ కరెంట్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది అండి. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. గ్రైండర్స్ కానీ ఏదైనా అవన్నీ వాడుకోవడానికి కష్టం. అండ్ పవర్ లూమ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఫ్రీ పవర్ ఇచ్చారండి పవర్ లూమ్స్కి. మేము కట్టుకునే చీరలన్నీ మన హిందూపురం చీరలే కట్టుకుంటామండి మేము. అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మనం ఎక్కడో బెంగళూరు వెళ్ళక్కర్లేదండి. ఇక్కడే మన ఊర్లో మనం వర్క్ చేసుకోవచ్చు అండి. వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేటట్టు చూస్తున్నారు బాలకృష్ణ గారు. ఇక్కడ ఈ కాలనీలో కూడా, ఈ వీవర్స్ కాలనీలో కూడా వారికి పవర్ అంతా ఫ్రీ పవర్ అని చెప్పారు వీవర్స్ అందరికీ. ఇక్కడ వారు సమస్యలన్నీ అడిగితే వాళ్ళందరూ అన్ని పథకాలు చాలా బాగా వస్తుందన్నారు. తల్లికి వందనం కానీ, సిలిండర్స్ కానీ, పెన్షన్ కానీ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయన్నారు. ఈ ఆగస్ట్ 15 నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి. సో ఆ రోజు ఆగస్ట్ 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈవేళ ఆగస్ట్ 15 నుంచి మన ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్. వారందరికీ బాలకృష్ణ గారు ఉన్నారండి. మన హిందూపురానికి బాలకృష్ణ గారు ఉన్నారు. మనకి పవర్ ఉంది, మనకి గోలాపురం పవర్ ఉంది. అండ్ విద్యుత్ లక్ష్మి మన ఊరు వచ్చారండి. అన్నీ ఉన్నాయి మనకి. మన రాష్ట్రంలో అన్నిటికంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాకినాడ ఆల్ ఇండియా పోస్టల్ మరియు ఆర్ఎంఎస్ పెన్షనర్ అసోసియేషన్ ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యలకు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కార్యదర్శి తురగ సూర్యారావు మాట్లాడుతూ, కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షనర్ల వాలంటీర్ల పేర్లతో పాత పెన్షనర్లకు అన్యాయం చేసే విధంగా చేస్తున్నారని, 18 నెలల డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి సిహెచ్ రామారావు, కేంద్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు రంగయ్య, సాయిరాం, ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యరాజు, ఏపీఎల్పీ ఏ జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి, జోగ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇందులో కాకుండా పెన్షనర్లు కలపకపోవడానికి చాలా ఇబ్బందికరంగా బట్టి ముఖ్యంగా ఈ విషయంలో మీద కేంద్ర ప్రభుత్వాన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆ బిల్లుని వెంటనే రద్దు చేయాలి. అలాగే మేము మా ఇక్కడ లోకల్గా ఉన్న కోరిక సిజిఎస్ఎస్ సెంటర్కి సిజిఎస్ఎస్ అంటే కూడా వెల్నెస్ సెంటర్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఆ వెల్నెస్ సెంటర్ ఇవ్వాలని చెప్పేసి మేము మెడికల్ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తరఫున మేము గంజాయిని పోలీసులే విక్రయిస్తున్నారు. తిరువూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు గుట్టు బయటపెట్టిన ఎమ్మెల్యే. తిరువూరు పోలీసులే ఒక గ్యాంగ్ ద్వారా గంజాయి విక్రయాలు చేయిస్తున్నారు. నా దగ్గర తగిన సాక్ష్యాలు ఉన్నాయంటున్న ఎమ్మెల్యే కోలికపుడి. కానీ ఒక బ్యాచ్ ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్ లో తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువూరు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ. తిరుపతి శ్రీరంగపట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సాంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాం. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8న జరిగిన తొక్కిసలాటపై కంటి తొడుపు చర్యలకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. సంఘటన జరిగిన తర్వాత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని టీడీపీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై ఈవో, చైర్మన్లు మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆ రోజు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు. చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చినదే, తమకు కావలసిన వారితో సాక్ష్యాలు ఇప్పించారు. హరినాథ్ రెడ్డి, రమణ కుమార్లను మేకల్ని చేసి బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. 6 మంది చనిపోయి 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయితే పాక్షికంగా నివేదిక ఇచ్చారు. తిరుపతిలో భక్తులకు ఆ దర్శన సౌభాగ్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా శ్రీరంగపట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ వైష్ణవ సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగించాలన్న ఉద్దేశంతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చినాం. తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు ఆ నియోజకవర్గాలలోనే కాకుండా వాళ్ళ విశృంఖలత పరంపర భగవంతుడి మహద్వారం దగ్గర కూడా వాళ్ళ విశ్వరూప సందర్శన చూస్తున్నాం. తిరుపతి నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంది. 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తూ రోజుకు 2.5 లక్షల మందికి కడుపు నింపుతున్నాం. అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ప్రజల చేత మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామని అన్నారు. తల రాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తొలగించే వ్యక్తి జగన్. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ జగన్ రాడు అనే భరోసా ఇవ్వమంటున్నారు. నాయకుడు అనేవాడు రక్షించేవాడిలా ఉండాలి, జగన్లా చంపేవాడిలా ఉండకూడదు. బెట్టింగ్ మాఫియాకు శిలా విగ్రహాలు పెట్టే వాళ్ళను పరామర్శించడానికి వెళ్లాడు జగన్. మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీ అని నడపడం విడ్డూరంగా ఉంది. జగన్కి తలకాయలు అయినా మామిడికాయలు అయినా ఒక్కటే, తొక్కించుకుంటూ పోతాను అంటుంటాడు. మా ప్రభుత్వం వస్తే ఎటువంటి విచారణ లేకుండా తీసుకెళ్లి లోపలేస్తామంటున్నాడు. పెద్దిరెడ్డి వైసీపీ నేతలు తమ కక్షలు పగలు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికి మరలా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది అన్నా ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు.
హింద్రీ నివాసకు చివరికి ఉన్న అడవిపల్లి రిజర్వేషన్కు నీటిని తీసుకొస్తామని అన్నారు. భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం ఇచ్చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరి యొక్క ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుగుణమ్మ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న 2వ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి వాళ్ళే కారణాలు చెప్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పరిస్థితి. మాకు ఆనందం, సంతోషం వస్తే కనీసం నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి. బాధ, కష్టం వస్తే కనీసం కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు. అటువంటి పాలన నుంచి విముక్తులై, అంటే ఆ రోజు 1947లో ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే లభించిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆనందం, సంతోషం ఈ సంవత్సర పాలనలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈవేళ అభివృద్ధి, సంక్షేమం. ఎందుకంటే ఈరోజు చెప్తూ ఉన్నారు, మేము గడప గడపకి వెళ్ళినప్పుడు పింఛన్లు గతంలో మాకు 200 రూపాయలు పింఛన్ 2000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000ని 3000 రూపాయలు చేస్తారని ఆ 1000 రూపాయలు పెంచడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల మొదటి తేదీనే మొదటి సంవత్సరమే ఆయన మరి 4000 రూపాయలు, దివ్యాంగులకు అయితే 6000 రూపాయలు, మరి 10,000 15,000 రూపాయలు బెడ్ రెడ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మాట ఇస్తే నిలుపుకున్నటువంటి ప్రభుత్వం అని. ఓ వారాపత్రికలో నెల్లూరు ఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అక్రమ మైనింగ్, అక్రమ దందాలు చేస్తున్నారు అని పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి పత్రికా కార్యాలయంలోకి దూసుకెళ్లి ఆ పత్రిక డోలేంద్ర ప్రసాద్ను నిలదీసి మైనం మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ కర్మ మైనింగ్ చేశారు, సంవత్సర కాలంగా ఎంత సంపాదించారు, ఎక్కడ సంపాదించారు, మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులు. విజయవాడ నుండి వందే భారత్ రైలు నుండి రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న హోంమంత్రి వంకలపూడి అనిత. తిరుమల దర్శనార్థం రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న హోంమంత్రి వంకలపూడి అనిత స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అనంతరం రోడ్ల మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. వైసీపీ హయాంలో అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సత్తెనపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్ల గుంతలమయమైనా పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం 22,000 కిలోమీటర్లు రోడ్డు వేసిందన్నారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మిగిలిన రోడ్లను కూడా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్యాలెస్లో కూర్చొని ఏ రోజు ప్రజల దగ్గరికి రాని వాళ్ళు ఈ రోజు మళ్ళీ ధర్నాలు చేస్తామని, ఎందుకు ధర్నాలు చేస్తారు మీరు? దేనికోసం ధర్నాలు చేస్తున్నారు అంటే 3,000కు 4,000 చేసినందుక, దీపం పథకం ఇచ్చినందుక, తల్లికి వందనములో ఈరోజు ఎంతమంది అంతమంది పిల్లలకి ఇచ్చినందుక, రేపు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు. ఆడబిడ్డలకు ఏదైతే ఉందో ఉచిత బస్సు సర్వీసును కూడా ఇస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15న అదే అన్నదాత సుఖీభవ రేపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వాటిని కూడా ఇవ్వబోతా ఉన్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా కంటిన్యూగా కంప్లీట్ గా చేస్తా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ రౌడీ రాజ్యం కావాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పుల పాలు చేశారు. ఈ రోజు ఆ నాయకుడు పని లేకపోతే రౌడీలను, గంజాయి అమ్మే బ్యాచ్ను, హత్యలు చేసిన బ్యాచ్లను పలకరించడానికి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ రోజు నకిలీ మద్యాన్ని చేశాడు. నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఆ రోజు ఎన్నికలకు ముందే నేను మద్యాన్ని నిషేధించి ఎన్నికలకు పోతానన్నాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్తో దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి PESలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి జనసేన కార్యకర్తలను దాడులకు ప్రేరేపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న హరిహర వీరమల్లు అనే సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా. సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్. ఇట్స్ అబౌట్ భారతీయత. ఇట్ ఈజ్ అబౌట్ సివిలైజేషన్. ఏది దాడి చేయండి, మీకు నచ్చినట్టుగా దాడి చేయండి, కొట్టండి, కొట్టి నమిలేయండి. అది మళ్ళీ సివిలైజేషన్ అట. అది మరి సారేమో ఏమంటారు, కాషాయ వస్త్రాలు వేస్తారు, ఒక్కోసారి సనాతన ధర్మం అంటారు, శాంతియుతంగా ఉండేటట్టుగా ఆ డ్రెస్లో కనపడుతుంటారు. మాట్లాడే మాత్రం కొట్టేయండి, నవ్వులేయండి, దాడి చేయండి, మీకు నచ్చినట్టు చేయండి. ఎట్లా అంటే అన్నీ మాట్లాడుతుండడం వల్ల పబ్లిక్గా. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ వినియోగిస్తున్న 10 మంది ముఠా తాలూకా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలను తెలియజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు తాలూకు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. అందులో ఒక వ్యక్తి హోం దొంగతనాలు కూడా పాల్పడుతున్నట్లు గుర్తించి అతని వద్ద నుండి 14,50,000 రూపాయల విలువైన 145 గ్రాముల బంగారంను మరియు 10 మంది వద్ద నుండి 30,000 విలువ గల 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలుసు ప్రకాశం డిస్ట్రిక్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక 4 ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం, డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏమిటి అని అంటే, ఒకటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ హెల్మెట్ వేరింగ్, మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్, నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగెనిస్ట్ గంజా. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు. దాంట్లో కొంత ప్రోగ్రెస్ కూడాను మేము సాధించటం జరిగింది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ గంజా నిర్మూలన కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మా ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించి 5 చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు ఒరిస్సా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది. ఒరిస్సా దగ్గర నుంచి బిగిన్ అయ్యి మనకు కన్జ్యూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ, లేదు అని అంటే పెడ్లర్ కానీ, లేదు అని అంటే ట్రాన్స్పోర్టర్ కానీ, లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. అనంతపురం రాపాడు నియోజకవర్గం చిన్న కొత్తపల్లి మండలం నాగసముద్రం గేట్లోని విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం సోలార్ రూప్ టాప్ నిర్మాణంపై అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్తో కలిసి ఎమ్మెల్యే పరిహటన సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ సూర్యఘర్ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. మన మూడు మండలం ఇక్కడ ఎన్ఏ స్టేట్ లో పెట్టిన దానికి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ అందరికీ కూడా ఎస్సీ గారికి కానీ డి గారికి మిగతా అధికారులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. మన ఎస్సీ గారికి కూడా మన నియోజకవర్గం అంటేనే ఎంతో గౌరవం. పరిటాల రవి గారి దగ్గర నుంచి పనిచేస్తారు కాబట్టి ఫస్ట్ ఏదైనా మీ దగ్గర ఇక్కడే చేస్తామని ఎస్సీ గారు మన డి గారు వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడి ఈరోజు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా
మా 3 మండలాలందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రాం. ప్రధానమంత్రి సూర్యోదయ కార్యక్రమం గురించి కూడా చాలా విషయాలు మన ఎస్సీ గారు, డిఈ గారు, అదేవిధంగా చాలా సుదీర్ఘంగా శ్రీరామ్ బాబు గారు కూడా మనకి వివరించింది కూడా మనకు జరిగింది. దీంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఇది మనకు అందరికీ కూడా ఉపయోగపడేదే. దానికని ఫస్ట్ మనం అందరం కూడా ఇది ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ప్రధానమంత్రి సూర్య గారు ఈ కార్యక్రమం ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ పూర్తి చేశారంటే అది మన వైపు, మన 3 మండలాల వైపు చూసే పరిస్థితి మనం అందరం కూడా తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాం. మచిలీపట్నం ఆర్డీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆర్డీఓ సిసి త్రినాథ్ 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఫైల్ను మూవ్ చేసేందుకు గాను ఓ రైతు నుంచి 40,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కార్నూలులో మంత్రి టీజీ భారత్ ఇలాఖాల్లో వైఎస్ఆర్పీసీకి కీలక విజయం సాధించారు. వైఎస్ఆర్పీకి మరోసారి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో పోటీ నుండి విరమించిందని విమర్శించారు. మేయర్ బివై రామయ్య విజయానంతరం స్వీట్లు పంచుకున్నారు. నెల్లూరు వింజమనూరులో మండల కేంద్రంలో గృహశాఖ మంత్రి కొలుసు ప్రార్థనా సారథి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. వింజమూరు ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి యాదవపాలెంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. పశుపోషణలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, గొర్రెల పెంపకంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, లేదా అసలు మీ కుటుంబాలు అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, అనేక విషయాలు వారితో చర్చించడం. అదేవిధంగా మళ్ళీ దారిలో ఒక రోడ్డు అమ్మటే ఒక మా నాయి బ్రాహ్మణుల షాప్ ఉంది, క్షౌరశాల. దాంట్లో ఒకే ఒక కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీలోకి వెళ్ళి 20 నిమిషాలు కూర్చుని వాళ్ళ సమస్యలు, నాయి బ్రాహ్మణులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, మీ కుటుంబ పరిస్థితులు ఏంటని తెలుసుకుని మరి తర్వాత ఇంకా ఆ విధంగా బీసీలకి వెళ్ళేసి ఇంకోటి చూసాం మనం, కారులో చెప్పులు కుట్టుకునే ఒక దళిత సోదరుడిని కారులో కూర్చోపెట్టుకుని ఏ విధంగా తీసుకెళ్ళారు మీరు చూశారు. ఆ పక్కన కూర్చుంటానికి నేను కానీ నాగేశ్వర కానీ ఏ విధంగా పోటీ పడతామో ఒకసారి అడగండి. ముఖ్యమంత్రి గారు కారులో ఆయన పక్కన కూర్చుంటానికి మరి ముఖ్యమంత్రి తను కూర్చోబెట్టుకుని దారి పొడుగుతా క్షేమ సమాచారాలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారంటే ఎటువంటి సందేశాన్ని సమాజానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇంకో పక్క తెనాలిలో గంజాయికి అలవాటు పడిపోయి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించడం ముఖ్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి అందించాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలము, ఇల్లు కూడా ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాను. ఆరోగ్య ప్రదాత అయిన శ్రీకాకుళం అరసపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో KNVDV ప్రసాద్ స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనిబెట్టి మండపంలో వేదాశీర్వచనం ప్రసాదాలు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదిత్యుని దయ వల్ల ఏడాది పాలన విజయవంతం అయ్యిందని, పూర్తయిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజల మన్ననలను పొందగలిగానని చెప్పారు. స్వామివారి కృపతో మరియు మెరుగైన పాలన అందిస్తానని అన్నారు. ఆదేశాలు ఇచ్చాము. ఈ ఒక్క సంవత్సరంలో దానికి అయ్యే ఖర్చు 772 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో ముందుకు వెళ్తుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో మీకు తెలియజేస్తాను. 5,523 ధూపదీప నైవేద్యాలకి ఇవాళ మేము 10,000 రూపాయల లెక్కన మేము ఇస్తూ వస్తుంటే దానికి అయ్యే ఖర్చు
66,27,00,00,000 అవుతుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఇవాళ మీకు ముందు చెప్పాలి. దాదాపుగా ధూపదీప నైవేద్యాల్లో ఇప్పుడు కొత్తగా ఇచ్చినవి 5, ఇంకా మన పునర్నిర్మాణ కార్యక్రమాల్లో 3 ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా నిధులు తయారు చేశాము. శాసనసభ్యుల్ని కోరుతున్నాం, దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది. మీకు ఇంకేం కార్యక్రమాలు ఉన్నా ఆధ్యాత్మిక పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. వైద్యులు కొత్త టెక్నాలజీని స్వీకరించి ముందుకు సాగాలి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ వైద్యులు కొత్త టెక్నాలజీని స్వీకరించి ముందుకు సాగాలని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యక్తిగతంగా పాల్గొనలేనప్పుడు వెబ్నార్ల ద్వారా తమ పరిశోధన పత్రాలను పంచుకున్నందుకు ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. వైద్య రంగంలో వెలుగు చీకటి 2 ఉన్నాయని, వైద్య రంగంలో 100% నమ్మకం పొందిన వారికి మనం ఉత్తమ సేవలను అందించినప్పుడు వైద్యులు వారి దృష్టిలో దేవునితో సమానమవుతారని ఆయన అన్నారు. Know most of you, we engage on a continuous basis. In fact, the alumni association for any college, I feel it's like the backbone which is supporting indirectly the college and its fraternity for the course of time. Even in Andhra Medical College, from where I belong to, so the alumni association is very strong and they contribute very generously to the college and to the fraternity at large. In SV Medical College as well, a lot of buildings which have been contributed by the alumni. It's indeed great to see such contributions from the doctors, because at this juncture in 2025 we see a lot of divide amongst the community. We have utilized these resources and come to a higher level in the socio-economic strata, to the society, giving it back to the community, giving it back to your own roots. From there we need to have external contributions, external support. For example, like the auditoriums constructed here, I was told that it was done completely with the support of the Alumni Association. So it is, in fact, తుళ్లూరు మండలంలో గల నేలపాడులో ఉన్న గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు క్వార్టర్స్లను గ్రూప్ డి అధికారులు నివాసాలను హ్యాపీనెస్ టవర్ల పనులను మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి నారాయణ వరుస పర్యటనలతో పనులు వేగవంతంగా చేసిన కాంట్రాక్టు ఏజెన్సీలు. గోవా గవర్నర్గా నియామకమైన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ రాజు విశాఖ విమానాశ్రయం నుండి సతీ సమేతంగా గోవా బయలుదేరి వెళ్లారు. విశాఖ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లి అక్కడ నుండి ఇండిగో విమానంలో గోవా బయలుదేరనున్న అశోక్ గణపతి రేపు గోవాలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య గోవా గవర్నర్గా అశోక్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.